ఈ సంవత్సరం బడ్జెట్లో మన నిర్మలా సీతారామన్ గారు చాలా మంచి అద్భుతమైనటువంటి స్లాబ్స్ ప్రకటించారండి. న్యూ రెజ్యూమ్లో వచ్చేసి 4 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 0. 4 lakhs నుంచి 8 lakhs వరకు ఈ మధ్యలో సంపాదించేటువంటి వాళ్ళు కేవలం 5% ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. 8 lakhs నుంచి 12 lakhs మధ్యలో సంపాదించేటి వాళ్ళు కేవలం 10% ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. అలాగే 12 lakhs నుంచి 16 lakhs 15% ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. అలాగే 16 lakhs నుంచి 20 lakhs మధ్యలో సంపాదించేటువంటి వాళ్ళు 20% పే చేస్తే సరిపోతుంది. 20 lakhs నుంచి 24 lakhs మధ్యలో సంపాదించేటువంటి వాళ్ళు 25% ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. అండ్ అంతేకాదండి, 24 lakhs అబోవ్ సంపాదించేటువంటి వాళ్ళకి మాత్రమే 30% ఇన్కమ్ స్లాబ్లోకి వస్తారు అని చెప్పి చాలా మంచి ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఇది ఇండియన్ గవర్నమెంట్ చాలా మంచి అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవడమే కాదు, అలాగే ఇన్సూరెన్స్ అన్నిటిపైన కూడా 18% జిఎస్టీ తీసేసి తన యొక్క ఔదార్యాన్ని భారత ప్రజల పట్ల చాటుకున్నటువంటి ప్రభుత్వం. మీరు అందరూ కూడా ఈ 18% ఇన్కమ్ స్లాబ్ని ఉపయోగించుకొని తప్పకుండా ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్ని కూడా చేసుకొని మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్గా నిలుస్తూ ఈ విషయాలన్నీ కూడా తెలియనటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన పేజ్ని ఫాలో చేయండి. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కనుక కింద ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ.